హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మళ్ళీ ఒక మల్టిప్లికేషన్ ట్రిక్స్ తీసుకొచ్చాను. ప్రీవియస్లీ మనం చాలా ట్రిక్స్ అయితే నేర్చుకున్నాం. నా ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసుకొని మల్టిప్లికేషన్కి సంబంధించిన కొన్ని ట్రిక్స్ అయితే చెప్పాను. కానీ ఈ వీడియో దేనికి సంబంధించిందంటే, నేను ఆల్రెడీ మీకు ఒక ట్రిక్ చెప్పాను, లైక్ యూనిట్ ప్లేస్లో సేమ్ నెంబర్ ఉంటే కనుక దానికి మల్టిప్లై చేయడానికి ఎలా ట్రిక్ యూజ్ చేయాలి, లేదా టెన్త్ ప్లేస్లో కనుక సేమ్ ఉంటే కనుక ఏం చేయాలి. కానీ ఒకవేళ మనకి అలా కాకుండా డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చారు, యూనిట్ ప్లేస్లో సేమ్ లేదు, టెన్త్ ప్లేస్లో కూడా సేమ్ లేదు, అలాంటప్పుడు మనం ఎలా మల్టిప్లికేషన్ చేయాలన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. సో దానికోసం మనకు ఒక మెథడ్ ఉంది, అదే క్రిస్ క్రాస్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 డిజిట్స్ తీసుకున్నాం అనుకోండి, 2 డిజిట్స్ యొక్క నెంబర్స్ తీసుకుంటాం. సో మనం క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేసి చేద్దాం. అంటే ఫస్ట్ టెన్త్ ప్లేస్ మల్టిప్లై చేస్తాం, తర్వాత క్రాస్, తర్వాత యూనిట్ ప్లేస్. ఈ విధంగా క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేసి మనం కొన్ని నెంబర్స్ అయితే ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 22 into 32 సేమ్ నెంబర్ వద్దన్నా కాబట్టి 22 into 35. ఓకే, ఈ నెంబర్ తీసుకుంటాం. సో ఇక్కడ దీన్ని మనం ఈజీగా ఎలా మల్టిప్లై చేయాలన్నది చూద్దాం. సో ఆల్రెడీ నేను క్రిస్ క్రాస్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఇది మల్టిప్లై చేయాలి. 2 3s are 6. ఓకే, నెక్స్ట్ క్రిస్ క్రాస్ మెథడ్ 2 into 5, 2 5s are 10, అలాగే 3 into 2s are 6. సో 5 are 10 plus 3 2s are 6, 10 plus 6 16. ఓకే, నెక్స్ట్ లాస్ట్ యూనిట్ కి మల్టిప్లై చేయాలి. సో 2 5s are 10. కానీ మనకి ఇది బ్యాలెన్స్ అవ్వలేదు, సింగిల్ డిజిట్ లో ఉంటాం కాబట్టి సో 1 అన్నది దీనికి యాడ్ అవుతుంది. సో 0, 16 plus 1 is 17. అగైన్ ఈ 1 అన్నది దీనికి యాడ్ అవుతుంది కాబట్టి 6 plus 1 is 7. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం ఎలాంటి నెంబర్ ఉన్నా కూడా మల్టిప్లికేషన్ అన్నది ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. సో ఆల్రెడీ క్రిస్ క్రాస్ మెథడ్ చెప్పాను కాబట్టి ఫస్ట్ యూనిట్ ప్లేస్ లో ఉన్నదని మల్టిప్లై చేద్దాం. 1 into 2 is 2. ఓకే, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 into 4 is 4, అలాగే 2 into 6 is 2 into 3 is 6. సో 4 plus 6 చేయాలి, యాడ్ చేయాలి. 4 plus 6 is 10. ఓకే, సో ఇది ఒకటి. నెక్స్ట్ 3 into 4, 3 4s are 12. కానీ మనకి సింగిల్ డిజిట్ ఉండాలి కాబట్టి 2 యాజ్ టీచర్ రాస్తాం. 1 అన్నది దీనికి క్యారీ అవుతుంది. 10 plus 1 is 11. సో 1 ఇక్కడ రాస్తాం అండ్ దిస్ 1 will carry forward. 2 plus 1 is 3. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దాం. సో 6 3s are 18, 6 1s are 6, 3 5s are 15. 15 plus 6 is 21. Okay, 21. Okay, next 1 into 5 is 5. Okay, balance చేయాలి కాబట్టి 5, 1, this 2 will go here. So 18 plus 3 is 20. This is the answer. Okay, next ఇప్పుడు so 5 into 1 is 5, cross 5 is 10, 10 1 into 4 4, 10 plus 4 is 14. Okay, 14. So 4 2s are 8. Okay, so 8, 4, the 1 another carry forward of 1 plus 5 is 6. So this is the answer. Okay, ఇప్పుడు దీన్ని చూద్దాం. So 4 5s are 20. Okay, cross method అన్నాం కదా. 4 3s are 12 plus 5 6s are 30. 30 plus 12 is 42. So 42. Again 6 3s are 18. So 8, 1 another carry forward. 42 plus 1 is 43. 3, again 4 will carry forward here. 20 plus 4 is 24. సో ఈ విధంగా మనం ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఏ నెంబర్ అయినా ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. ఈ మెథడ్ మనం యూనివర్సల్ మెథడ్ అన్నమాట. అంటే ఎలాంటి నెంబర్ అయినా, కొన్ని అయితే సింపుల్గా చెప్పిన కదా, యూనిట్ ప్లేస్లో ఉంటే మనం ఏం చేయాలి, సేమ్ నెంబర్ ఉంటే, లేదా టెన్త్ ప్లేస్లో సేమ్ నెంబర్ ఉంటే ఏం చేయాలి, ఫిక్స్ ఉన్నాయి. ఒకవేళ అది మర్చిపోయినా కూడా మనం ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఎలాంటి మల్టిప్లికేషన్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఇంకేమైనా మీకు టిప్స్ కావాలి అనుకున్నప్పుడు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ నా వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.